వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డులని ప్రకటించి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. అనేక మందికి అవార్డులు ప్రదానం చేసింది, అంతా అయింది. ఇన్ జనరల్గా మనకి ఈ నంది అవార్డులు ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాలు, అవార్డు ప్రధాన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి ఖర్చు ఎంత అవుతుంది, అక్కడ ఇచ్చేటువంటి ప్రదర్శనలకి ఖర్చు ఎంత అవుతుంది, ఎలాగా ఈ లెక్కలు ఇన్ జనరల్గా మనకి తెలియదు కదా. ప్రభుత్వం కూడా పెద్దగా చెప్పదు ఏ సభకి ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది. జీవోల రూపంలోనే ఇంకో దాంట్లోనే మనకు కాస్త తెలియకపోవచ్చు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నా వరకు నేను చూడడం వరకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి మెసేజ్ చూసి ఈ లెక్కలు తెలుసుకున్నాను. దాంట్లో చూస్తే ఫీమేల్ హోస్ట్ అయినటువంటి సుమ కనకాల గారికి 6,50,000 రూపాయలు ఆ ఈవెంట్ హోస్ట్ చేసినందుకు ఇచ్చారు. అలాగే మేల్ హోస్ట్ అయినటువంటి ప్రదీప్ మాచిరాజుకి 6,55,000. టెండర్ కాస్ట్ వచ్చేసి 18 లక్షలు ఓవరాల్గా. అలాగే క్లాసికల్ డ్యాన్స్ యాక్ట్ చేయడానికి 6,50,000 రూపాయలు ఆ గ్రూప్ మొత్తానికో లేదో ఎవరు చేసారో వాళ్ళకి మొత్తం అంతా కలిపి. దానికి తర్వాత అందులోనే నిధి అగర్వాల్, హీరోయిన్ నిధి అగర్వాల్కి 20 లక్షల రూపాయలు రెమ్యునరేషన్. 20 లక్షలు టెండర్ కాస్ట్ అంటూ వీటిల్లో ఏది లేదు. తర్వాత స్పెషల్ యాక్ట్ వి అన్బీటబుల్ అని చెప్పి గ్రూప్ వాళ్ళతోటి చేయించినటువంటి దానికి అక్షరాల 10,50,000 రూపాయలు, టెండర్ కాస్ట్ 0. డిఎస్పి మన ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఆయన పర్ఫార్మెన్స్ చేయడానికి 60 లక్షల రూపాయలు, టెండర్ కాస్ట్ 1,60,00,000 రూపాయలు. అంటే 1,60,00,000 దాకా అవ్వచ్చు అనేది వాళ్ళు అనుకున్నారు, బట్ 60 లక్షల రూపాయలకి వచ్చారు. అలాగే డిఎస్పి టెక్ రైడర్, దీనికి ఇంకొక 20 లక్షల రూపాయలు ఓవరాల్. దీనికి సంబంధించి దానికి టెండర్ కాస్ట్ అంటే ఏం లేదు. మొత్తం డిఎస్పి టెక్ రైడర్ రెండింటికి కలిపి 80 లక్షల రూపాయలు అయింది. ఇక సింగర్ శ్రేయా ఘోషల్ పర్ఫార్మెన్స్కి 1,65,00,000 రూపాయలు, అక్షరాల 1,65,00,000 రూపాయలు, టెండర్ కాస్ట్ 0. ఎస్టిమేషన్ అంటూ ఏం పెట్టుకోలేదు, ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ అదే ఉంటుంది. ఇక కొరియోగ్రాఫర్ అండ్ డాన్సెస్ ఫర్ ఆల్ ద యాక్ట్స్ ఏవైతే అక్కడ జరిగాయో దాంట్లో ఉన్నటువంటి నటీనటులు కావచ్చు, పర్ఫామ్ చేసినటువంటి వాళ్ళు, స్టేజ్ మీద పర్ఫామ్ చేసినటువంటి వాళ్ళకి ఒక 39,20,000 రూపాయలు అయింది. టెండర్ కాస్ట్ వచ్చేసరికి 35 లక్షలు అనుకున్నారు, బట్ 4.5 లక్షలు ఎక్కువ అయింది. తర్వాత రెడ్ కార్పెట్ ఎంసీస్, వీళ్ళకి ఒక 7 లక్షల రూపాయలు. రెడ్ కార్పెట్ ఎంసీస్ అంటే ఏముంటారండి, ఇక్కడ పైన స్టేజ్ మీద యాంకర్ సుమ అలాగే ప్రదీప్ మాచిరాజు ఉంటారు. అలా కాకుండా ఈ రెడ్ కార్పెట్ మీద వాళ్ళని గెస్టులని పిలవడానికి, అలాగే వాళ్ళని అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి ఎలాగ అనుభూతి చెందని అడుగుతారు సరే యాంకర్లు, వాళ్ళకి సంబంధించిన పేమెంట్ అదొక 7 లక్షల రూపాయలు. అలాగే మొత్తం ఆర్టిస్ట్ టీమ్ అండ్ మేకప్ సంబంధించి 5 లక్షల రూపాయలు మేకప్లకి ఇచ్చారు. కాస్ట్యూమ్స్కి ఒక 5 లక్షలు ఇచ్చారు. ట్రావెల్, బోర్డింగు, లాడ్జింగ్ దీనికి సంబంధించి మొత్తం ఒక 60 లక్షల రూపాయలు దానికి ఖర్చు పెట్టారు. ఓవరాల్గా 4,11,20,000 రూపాయలు అయిపోయింది. ఎస్టిమేటెడ్ టెండర్స్ వచ్చేసి ఏంటంటే 2,13,00,000 రూపాయలు. 2,13,00,000 రూపాయలు అనుకుంటే 4,11,20,000 వెళ్ళింది. డిఫరెన్స్ ఓవర్ బడ్జెట్ ఎంత అయింది అని చూస్తే 1,98,20,000 రూపాయలు ఓవర్ బడ్జెట్ అయింది. ఇది ఎవరైతే ఈ ఏజెన్సీ ఉన్నారో, విజ్కామ్ ఎంటర్టైన్మెంట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్వాయిస్ అయినటువంటి ఖర్చు. ఇది ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటిది అనమాట. ఏది కేవలం దీనికి మాత్రమే. ఇక మిగతా అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకుంటే అది మళ్ళీ డిఫరెంట్. ఇది కేవలం ఆర్టిస్టులకి సంబంధించి మాత్రమే అనేది సోషల్ మీడియాలో దీన్ని రిలీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి కింద కామెంట్స్లో, అంటే మన సెకండ్ పార్ట్ ఆఫ్ టైటిల్ ఉంది కదా, దానికి మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండి చేసినటువంటి ప్రకటన, బాధ్యతారాహిత్యంగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి కూడా రాకుండా ఇప్పటి వరకు కేసీఆర్ డ్రా చేసినటువంటి జీతం మొత్తం 1,06,00,000 రూపాయలు అని చెప్పి, అంటే ఈవెంట్ చేసే ఆర్టిస్టులు వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేసి వెళ్ళినటువంటి దానికి ఏమో 4 కోట్లును, అసలు ఏ పర్ఫార్మెన్స్ లేకుండా హ్యాపీగా ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చొని పార్టీ రాజకీయాలను శాసిస్తూ వెళ్తున్నటువంటి కేసీఆర్కి తెలంగాణ ప్రజల పన్నుల రూపంలో వచ్చినటువంటి సొమ్ము 1,06,00,000 అని చెప్పి ఇది. సో ఈ రెండు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో ఈవెంట్స్ అనేవి ప్రభుత్వం నిర్వహించడం తప్పు అని ఎవరు అనట్లేదు. అట్ ద సేమ్ టైం ఎలా నిర్వహించాలి అనే దగ్గర కాస్త చూసుకోవాలి కదా.
దీనివల్ల ఏమైనా ప్రమోషన్ వచ్చిందా, ఏమైనా ఇదైందా అంటే వక్తలు మాట్లాడారు, ప్రభుత్వం గొప్పగా చేసింది ఇది, ఆ ఒక్కటే ప్రమోషన్ తప్ప ఇంకేం లేదు. సరే, గౌరవించుకోవడానికి అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అదేమి ఇబ్బంది లేదు, గౌరవించుకోవడమే. బట్ ఈ లెక్కలు ఇలా ఉంటాయని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.